వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ. విద్యుత్ భారాలపై మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలి. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ చేరుకున్న సీఎంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కళ్యాణి సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఏడీబీకి చెందిన అధికారులు, భారత ఫోర్జ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. రెండు 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఉగాది రోజున మరో 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో బుధవారం జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను దేవగుడిపల్లె సభా ప్రాంగణం నుంచే వర్చువల్గా ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా ఇంటి తాళాలు అందజేశారు. సొంత స్థలాలున్న పలువురికి ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి పత్రాలు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మంగళవారం నాడు కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభించాం. ఆ మరుసటి రోజే పేదలకు ఇల్లు ఇవ్వటం ఆనందంగా ఉంది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇల్లంటే కేవలం 4 గోడలే కాదు, ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భద్రత, భరోసా. 1984లో ఎన్టీఆర్ దేశంలోనే మొదటిసారిగా పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసే లబ్ధిదారులకు అందజేశాం. పీఎంఏవై బిఎల్సి కింద 2,28,034 ఇల్లు, పీఎంఏవై గ్రామీణ కింద 65,292 ఇల్లు, పీఎంఏవై జన్మన్ కింద 6,866 ఇల్లు, మొత్తం కలిపి 3,192 ఇల్లు నిర్మించాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏంటమ్మా నీ పేరేంటి? నువ్వేం చేస్తావు? పెయింటింగ్ చేస్తావా? థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావా? ఇక్కడ లోకల్గా పనిచేస్తున్నాను సార్. లోకల్గా పని చేస్తాను. రజికల్ సార్, ఐరన్ పని చేస్తూ ఉంటాము. నాకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేక పని నిలిపేసి పెయింటింగ్ వర్క్ సులభమా అంటే అది ఉండి నిలిచి ఎక్కువ నిల్చుకుంటాను కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదా? ఇదైతే పర్వాలేదు, తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ, దానివల్ల. ఇదే మా ఇల్లు. ఇల్లు ఎక్కడ కట్టారమ్మా? ఇప్పుడు పక్కన కట్టారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలమ్మా? 3. ఏంటమ్మా నీ పేరేంటి? శాలిని. నీ పేరమ్మా? దివ్య. నీ తర్వాతనా? నువ్వేం చదువుకుంటున్నామా? 9th. నువ్వమ్మా? 7th. నువ్వురా? ఏమ్మా? జ్ఞానేంద్ర. 5వ తరగతి.
ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా? ఎస్ సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. గుడ్. రండి. నువ్వు చదువుకొని ఏం అవుతావమ్మా నువ్వు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్టిస్ట్ సార్. నువ్వమ్మా? ఆర్మీ సార్. ఆర్మీకి వెళ్తావు. నా గోల్ అదే సార్. నీ గోల్ అది. ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని? నాకు బాగా ఇష్టం సార్. దేశాన్ని కాపాడేదానికి ఒక దేశభక్తితో, అంతేనా? నువ్వురా జ్ఞానేంద్ర? సార్ నువ్వు డాక్టర్ సార్. డాక్టర్. ఈవిడ ఇంజనీర్, నువ్వు డాక్టర్, నువ్వు ఆర్మీ. అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది పిల్లలు ముగ్గురే. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వెళ్తావు, చెప్తా ఉంటావా? చెప్తా ఉంటాను సార్. కాదు ఎట్లా చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా? అదేం లేదు సార్. నాకంటే చదువు లేదు సార్. కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్. చాలా సంతోషం అమ్మా. రండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నావా? ఒక దేవుడు లేక మాకు అదే లేదమ్మా. నీకు పింఛన్ వస్తుందమ్మా? 4,000 వస్తుంది. ఆరోగ్యం ఎట్టుంది? బాగానే ఉందా? అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? పిల్లలకు కూడా తోడుగా ఉంటావా? కోడలకు కూడా తోడుగా ఉంటావా? బాగానే చూసుకుని కోడలు నిన్ను బాగానే చూసుకుంటుంది. ముగ్గురు కొడుకులు. ఇంకిద్దరు ఎక్కడుంటారు? బెంగళూరులో కొడుకున్నా, జాగ్రత్తలో కొడుకున్నా. ఓకే. ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? చిన్న కొడుకు వాళ్ళ దగ్గర పోవు నువ్వు? అంతలక్కడ పోయిస్తాం. అప్పుడు పోయి వస్తూ ఉంటావు. ముగ్గురు కావాలి కదా సార్. కావాలి కదా, కన్నబిడ్డలు కదా. పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు. ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం, అభిమానం. బాగా చదువుకోవాలమ్మా మీరంతా. కొత్త ఇల్లు కట్టారు కదమ్మా, గృహప్రవేశానికి వచ్చాను. రండి. ఓకేమ్మా, రండి. అందరు తల్లిదండ్రులు లేదు సార్, అంతా నువ్వే తల్లిదండ్రులు. థ్యాంక్ యూ తల్లి. తప్పకుండా. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాల్లో నిరసన ర్యాలీ నిర్వహించి గౌరవ గవర్నర్ గారికి తహసీల్దార్ల ద్వారా వినతి పత్రం సమర్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేటిజం చేయబోతుంది, పీపీపీ మోడల్లో మార్చబోతుంది అని వారు ప్రకటించడం, ఆ ప్రకటన ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టమని, పేద ప్రజలకి వైద్య విద్య దూరం చేసే విధానమని మా పార్టీ వ్యతిరేకిస్తూ విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులు అందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం.
శాంతియుతంగా. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడెక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన. ఆ నేపథ్యంలోనే వీరు చేసిన ఈ దురాక్రమణని, దుర్మార్గమైన ఆలోచనని, ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేడు విజయవాడ గవర్నర్పేటలోని పలు ప్రాంతాలలో సిపిఎం నేతలు బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ తదితరులు పర్యటించి విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ భారాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకి బిల్లులు పెరుగుతుండగా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేయడం ఎడల ప్రజలు విస్తుపోతున్నారు. వినియోగదారుల బిల్లులను నేతలు పరిశీలించారు. సర్దుబాటు ఛార్జీల భారాన్ని ప్రజలకు తెలియజెప్పారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విద్యుత్ బాధ్యతను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. 17 నెలల కాలంలో 2022, 2023, 24 సంవత్సరాలకు సంబంధించి 15,485 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలను ప్రజల నెత్తిన మోపింది. దీనికి తోడు అదనంగా ప్రతి నెల యూనిట్కు 40 చొప్పున సంవత్సర కాలంలో 2,758 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల విషయంలో మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో భారం వేశారు. మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే బాధుడు ఉండదు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పారు, నమ్మించారు. ఇప్పుడు 13 పైసలు తగ్గించామని ఇంకొక కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు. 13 పైసలు ఈ నెలలో బిల్లులో తగ్గిన మాట నిజం, కానీ కిందటి సంవత్సరమే ఈ మొత్తం ప్రతి నెల కూడా 40 పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీలు అదనంగా వసూలు చేశారు. ముందుగానే దాదాపు 2,700 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ 40 పైసల్లో 13 పైసలు తగ్గిస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా? ప్రజలు మభ్యపరచడం కాదా? దీనికి తోడు సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లోనే భారం వేశారు. ఇప్పుడు మళ్ళీ 2019, 24 5 ఏళ్లలో వాడుకున్న దానికి బిల్లులు సర్దుబాటు ఛార్జీలు కట్టినా అవి కూడా గవర్నమెంట్కి చాలలేదని రేపు 12,717 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నెల 18వ తారీఖున విద్యుత్ నియంత్రణ మండలి దీని మీద విచారణ జరుపుతూ ఉంది. విచారణ అంటే తుత్తు మంత్రంగా ఆదేశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 15,000కి మళ్ళీ 12,000 అంటే సంవత్సర కాలంలోనే 27,000 రూపాయలు జనం నెత్తిన భారం పడుతూ ఉంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతో కనీసం బిల్లులు కూడా ఇవ్వట్లేదు. ఎంత కాల్చారో తెలియదు, దేనికి ఎంత వేసారో తెలియదు. ఫోన్లో అమౌంట్ పంపటం, కట్టేయమంటాం. మరి ఇవాళే ఇలా ఉంది. ఇక దీన్ని కూడా ప్రీపెయిడ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావటం దశల వారీగా సిద్ధం చేస్తున్నారు. నిన్నటిదాకా ఇదేం విధానం లేదు, ఒట్టి మీటర్ మాత్రమే మారుస్తున్నామని జనాలు నమ్మించారు. ఇప్పుడు బిల్లు రాదు,
వచ్చి చూడరు, సమాధానం చెప్పే అవకాశం లేదు. రేపు ప్రీపెయిడ్ పద్ధతిని కూడా అమలు చేయబోతున్నారు. అందుకే ఒకవైపున కరెంటు భారాలు, ఇంకా వైపున స్మార్ట్ మీటర్లు, ఈ రెండు కూడా అదానీని మేలు చేయటం కోసం, అదానీని బాగు చేయటం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మోడీ బీజేపీ చెప్పినట్టు ఒప్పందాలు చేస్తే ఇప్పుడు ఆ ఒప్పందాలని రద్దు చేయాల్సినటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు చేసిన ఒప్పందాలని, వైసీపీ చేసిన ఒప్పందాలని కూటమి అమలు చేస్తూ ఉందంటే ఈ విషయంలో అందరూ ముద్దాయిలే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ మాట మార్చకుండా, మాట తప్పి నమ్మక ద్రోహం చేసి మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకే రాబోయే కాలంలో భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రజలు సిద్ధం కావాలి. సిపిఎం రాష్ట్ర వ్యాప్తమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతుంది. ఆపదలో ఉన్న పేదవారికి సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా అన్నారు. 64వ డివిజన్కు చెందిన మొత్తం 6 మంది లబ్ధిదారులకు కలిపి 7,27,000 విలువైన చెక్కులను బోండా పంపిణీ చేశారు. ప్రజలు తమకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం నిర్భయంగా తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సింగ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుందావారి కండ్రికకు చెందిన దివంగత గణపవరపు మనోజ్ కుమార్ కుటుంబానికి 4,05,341 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ సాదం శ్రీనాథ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల తర్వాత నేను శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కార్యాలయం, నా కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. డివిజన్ పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే పని అవుతుంది, న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం కలుగుతూ ఉంది. పని చేయబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరంలాగా మారింది. ఈ నియోజకవర్గంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 30 కోట్ల పైగా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు ఇప్పించాం. ఇప్పుడు ఈ 17-18 నెలల్లోనే 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇవాళ విజయ గారికి 64వ డివిజన్లో ప్రజాశక్తి నగర్లో ఉంటుంది. వీళ్ళ కుమారుడు కిడ్నీ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆమె కూడా చాలా ఖర్చు పెట్టాడు కొడుకుని కాపాడుకోవడానికి. కానీ దురదృష్టం కొడుకు ఆయన బతకలేదు. కానీ ఆ కష్టాల్లో ఇవాళ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నా కార్యాలయానికి వస్తే ఈరోజు 4 లక్షల రూపాయలు, 4,05,000 రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమె సమస్యను తీసుకుని వెళ్ళి ఆ సమస్యని ఆమెకు ఆర్థికంగా ఆదుకోవటం కోసం 4,05,000 చెక్కు రాపి తీసుకొచ్చి ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా భాగ్యలక్ష్మి, అలాగే మా శ్రీనాథు చైర్మను, మన సొసైటీ చైర్మన్ గిరి, మన అశోకు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా సెక్రటరీ బాబు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇచ్చాం. అంటే ఈ ఒక్క డివిజన్లోనే ఈరోజు 64వ డివిజన్లో 7 లక్షల రూపాయలు దాదాపుగా చెక్కులు ఇచ్చాం. అంటే నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరిస్తడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరింతగా కష్టపడి పనిచేస్తాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా కష్టపడి ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు ఆధునిక టెక్నాలజీతో భక్తుల సౌకర్యార్థం, మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆధ్యాత్మిక సేవల విస్తరణకు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని చెప్పారు. ఏళ్ల తరబడి ధర్మారెడ్డి తాలేపల్లి ప్యాలెస్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి
కనుసన్నల్లో టీటీడీలో పెత్తనం చేశాడు అని తెలిపారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికాడు. తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. హిందువుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలామంది బాధతో, చాలామంది దాని మీద మరి బాధపడటం కూడా జరిగింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈరోజు దినపత్రికల్లో చదివాం. ఎవరా హైకమాండ్ అంటే సమాధానం రాలా. నిన్న దగ్గర 10 గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి గొప్పతనం, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాయంటే లీలలో సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మలగడ్డ లలితా ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరినొకరు పంచుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం లోగో ఆవిష్కరణ, 50 వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన ప్రతీకకు సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబిలీ ఆర్మిల్ను, రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మలగడ్డ లలిత ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజీలో చదువుకుని ఇక్కడ నుంచుని కాలేజీ పెద్దల దగ్గర మాట్లాడటం అనేది. ఇదే బిల్డింగు, ఇది ఒక షెడ్ ఉండేదండి 1975లో. అక్కడ ఒక షెడ్ తర్వాత కట్టారు. ఇది అయిన తర్వాత 2 షెడ్లు. ఇక్కడ కొండ మీద ఇక్కడ యాక్టివ్గా ఉండేది. కొండ రాళ్ళు వచ్చి పడతా ఉండేది షెడ్ మీద. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్టూడెంట్స్గా. చాలా సంతోషం. 1975, 77. సో కళ్ళు మూసి తెరిసే లోపల లైఫ్ ఈజ్ సో షార్ట్ అంటారు. 50 ఏళ్ళు అయిపోయింది ఈ కార్యక్రమంకి. సో ఈ కార్యక్రమం మాకు టీమ్గా ఒక మంచి స్పిరిటెడ్ టీము, కమిటెడ్ టీము, ఫోకస్డ్ టీముతో ఫామ్ చేసుకుని గత కొన్నేళ్ళ నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ జరుపుతున్నారు. మన అల్యూమిని అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ. చాలా సంతోషం. మేము సీనియర్స్ చాలామంది ఇప్పుడు దీంట్లో బలోపేతం చేద్దాం, మా వంతు మేము దానికి కాంట్రిబ్యూట్ చేసి జయప్రదం చేయాలి అనే తలంపుతో, సంకల్పంతో మేము అందరం మా అడుగులు ముందుకేసి దీన్ని. బట్ దీనికి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి కమిటీ మెంబర్స్ లక్ష్మణరావు గారు కానీ, లలిత ప్రసాద్ కానీ, మిగతా కమిటీ మెంబర్స్ కానీ, అల్యూమిని మన ప్రిన్సిపాల్ గారు రమేష్ గారు కానీ, బాబురావు అందరూ సపోర్ట్, సహాయ సహకారాలు ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు మాకు కావాల్సి వస్తుంది, బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాల్సి వస్తుంది. ఇది ఫిబ్రవరి 21, 22. మరి చాలా సంతోషమైన దినం ఇది.
ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం ఈ కళాశాల స్థాపనలో కాడి నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని ఏది కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామ్ కోటయ్య గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో ఒకటి స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని వారు ఈ రకమైన 50th అల్యూమినీ లోగో ఇనాగరేట్ చేయించడం, మన లక్ష్మణరావు గారు సెక్రటరీ గారు ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జంబోరీ with the duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering College University, who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate this occasion. Thank you very much. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం తహసీల్దార్కి మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ మెమోరాండం అందజేశారు. మిమ్మల్ని గవర్నమెంట్ మెంబర్స్ సార్, మిమ్మల్ని గవర్నమెంట్ వ్యతిరేకించమంటా ఎవరిని తిట్టమంటారు. ఖచ్చితంగా మీరు పవర్ ఉన్నాడు, పవర్ లేని చేస్తారు. మేము అవి పట్టించుకోవట్లేదు కదా. ఒక మాట చెప్పడానికి ఏముంటుంది, ఒక మాట చెప్పడానికి ఫార్వర్డ్ చేస్తాము. రిప్రజెంటేషన్ వచ్చింది అంటే మేము 40 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఎంఆర్ఓ గారు లోపలికి వెయిట్ లేకుండా చెప్పడం అనేది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ.
విద్యుత్ భారాలపై మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలి. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.